గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాతోటి మంత్రివర్గ సహచరులందరికీ, అట్లాగే సింగరేణి సంస్థకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న నా తోటి శాసనసభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులకి, సింగరేణి సంస్థ యాజమాన్యానికి, సింగరేణి సంస్థ కార్మిక సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమశక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి, పరిశ్రమలకి, ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని, వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2023-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా ప్రకటిస్తూ, దీనిలో సింగరేణి సంస్థ, ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు, వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థని కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం. ఆ పెట్టుబడికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 2,289 కోట్లు పోగా 2,412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి, అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ 1,90,000 రూపాయలుగా 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం. దీనికి మేమంతా చాలా సంతోషిస్తూ ఉన్నాం, ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నాం. గత సంవత్సరం కార్మికులకి 1,80,000 పంచితే, ఈ సంవత్సరం అదనంగా 1,70,000 పంచితే, ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము. ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం. దీంట్లో ఇంకా గొప్ప విషయం